కోసం వస్తున్నది కదా. ఒక నిమిషం ప్రసాద్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఒక నిమిషం. ఏంటో ఛార్జీలు? ఇప్పుడు కరెంటు ఛార్జీలు జియో అంటే నారాయణమూర్తి గారు అడిగినట్టు వాళ్ళు ఇవ్వలేరు, వీళ్ళేమో ఛార్జీలు పెంచారంటే పెంచలేదని వస్తుంది. కానీ జరుగుతుంది ఏంటంటే ట్రూ అప్ ఛార్జీలని జనాలను ఎత్తిన 17,500 కోట్లు బాధారు ఇప్పటికి. ఈ ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు ఎప్పటి ముప్పటిగా పడేసరికల్లా విచ్చలవిడిగా బిల్లులు వస్తున్నాయి. టారిఫ్ పెంచారంటే టారిఫ్ పెంచలేదని నేను కూడా చెప్పాలి విశ్లేషకుడు, కానీ ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి బాగుతుంటే ఏం చేయగలుగుతాం? అలాగే గోశాలకు సంబంధించిన విషయంలో మీరు గమనించారు సార్, తొక్కిసినట్టు జరిగినప్పుడు ఆ గోశాల ఇన్ఛార్జిని అక్కడ డెప్యుటేషన్ మీద చేశారు, ఆవిడైతే సస్పెండ్ చేశారు. పోస్ట్ లో లేరు. ఆ డొలతనాన్ని ఇన్ఛార్జ్ కింద వేసినప్పుడు ఒక తేటతెల్లం అవుతూ, ఎందుకంటే రొటీన్ చెకప్స్ అవి లాస్ట్ పీరియడ్కి వెళ్ళి ఇప్పుడు ఆన్సార్ గారు చెప్పారు చూడండి, ఆవులు వయసు అయిపోయి చచ్చిపోతాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. కానీ ఇక్కడ ఓ తీవ్రమైన రోగంతో చనిపోతున్నాయా లేదంటే దాని మీద ఏం జరిగిందో ఒక ఎయిర్ క్రియేట్ అయ్యి ఉంది. టీటీడీ చైర్మన్ గారే న్యూస్ ఛానల్లో మేము టెలికాస్ట్ చేయనంత మాత్రం ఏదైనా చెల్లుబాటు అయిపోతుందన్న ప్రాతిపదిక మీద ఉంది ఇప్పుడు మీరు గమనిస్తే. ఎందుకంటే ఏమనంటే ఏ టెక్నాలజీ అంటున్నారు, ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిది? అది ప్రభుత్వానికి ప్రజలకి మనోభావాలకు సంబంధించిన విషయం కదా. ఒక కంటిన్యూస్గా తిరుమలకు సంబంధించి సార్ గారు మీరు గమనించండి, తిరుపతి లడ్డులతో మొదలైంది, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. నేను కాక ఇవాళ ఆడెవడో చెప్పులు వేసుకుని వెళ్తున్నాడు మాడవీధుల్లో. సార్ మీరైతే మాడు పగల కొట్టేశారు. మనకి ఎక్కడైనా మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగే ఇది ఉంటుంది సార్, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు సార్ అక్కడ? ఇది తప్పే కదా సార్. మాడవీధుల్లో కాదు, డైరెక్ట్గా మహాద్వారం దగ్గర. అదే చెప్తున్నాను, మహాద్వారం దాకా వెళ్తారా సార్? ఇంతకన్నా అపచారం ఏమైనా ఉంటుందా? జర్రి వస్తుందా దేవదేవుడి ప్రసాదంలో? సరే మనందరం హిందువులే కదా సార్, మీరైతే ఎప్పుడు 24 గంటలు బొట్టు పెట్టుకుని ఉంటారు, మీరు హిందూ ప్రతినిధిలాగా ఉంటారు. మీరు కూడా అలాంటి ఎలా దిగమెంకోగలుగుతారు సార్? సార్ గారు కీర్తనం అయితే తిరుపతి అమ్మాయి దేవదేవుడు సన్నిధిలో ఇవాళ అధికారంలో ఉండి కంటిన్యూస్ గా ప్రభుత్వ స్థాపన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఇలాగే దాక్షికాలు జరుగుతుంటే ఎంతకని సమాయించుకోవాలి సార్? మనకు అంతకన్నా ఇంకేమైనా దిక్కుందా? కష్టం వచ్చినా ఏమొచ్చినా అక్కడికే పరిగెడతాం మనం. ఆ దేవదేవుడి దగ్గర ఇన్ని అపచారాలు జరుగుతుంటే నైవేద్యం వాళ్ళు జరగదా? మా నైవేద్యం టైం జరగదా? ఆ జీరేమైనా పెద్ద గురానికి పొందవుతున్నాడా? ఏం చేస్తున్నారు అక్కడ? మానవీధులను అపవిత్రం చేస్తుంటే ఏం చేయాలి? ఇదా? ఓకే కీర్తన గారు, మీరు ఆ ప్రాంతం వస్తే కదా, ఏం జరుగుతుంది సార్? గోశాలలో అయితే టీటీడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలుసు. గోశాలలో మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది వీళ్ళు చెప్పినంత మాత్రం నిజమైపోతుందని నేను అనుకోను. ఆ వాస్తవాలు అవాస్తవాలు చైర్మన్ గారు దృష్టి పెడతారని ఖచ్చితంగా నిన్ననే చెప్పి ఉన్నారు. అటువంటివి అయితే జరగట్లేదు. గతంలో ఆలన్ సాగర్ గారు చెప్పారు, ఏ ఆవుకైనా కొంచెం హెల్త్ ఇబ్బందులు రావచ్చు, అలాగే వయసు అయిపోవచ్చు, చనిపోవచ్చు. కానీ అక్కడ చూపిస్తున్నట్టు పిక్స్ అయితే అవి ఏపీలో తిరుపతిలో ఉన్న గోశాలలో అయితే కావనేది మా నమ్మకం. ఇప్పుడు వీడియో చూపిస్తున్నా తల్లి, నువ్వు తిరుపతి వాసివి, నువ్వు కూడా పోల్చలేకపోతే నేను దేనికి పనికిరానట్లు లెక్క. అదే కేఎస్ ప్రసాద్ అన్న, చూడే ఒకసారి చూపించు తల్లి. అదే అన్న, వైసీపీ ప్రభుత్వంలో తీసిన వీడియోనా ఈ ప్రభుత్వంలో తీసిన వీడియోనా మీరు కొంచెం గమనించాలి దాన్ని. అమ్మ డే టు టైం కూడా ఉంది తల్లి, నిన్నటిది ప్రయత్నించకండి. చనిపోయిన ఆవులతో ట్యాగ్ చేసి చూపిస్తున్నారు చూడండి వీడియో. అదే అన్న, టీటీడీలో అయితే అంత మిస్టేక్స్ అయితే జరగవు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అమ్మ నువ్వు తిరుపతి వాసివి, ఇది గోశాల కాదు, నువ్వే చెప్తాలే. అదే చెప్తున్నానన్నా, ఒకవేళ మాకైతే తెలిసి ఎటువంటి మిస్టేక్స్ జరగట్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. ఇంకా అన్నమత ప్రచారాలు, చిన్న చిన్న అపరాధాలు జరుగుతున్నాయంటే అది మీ ప్రభుత్వంలో కూడా జరిగిందన్న. సాక్షాత్తు రోజా నోటికానండి, రోజా గారి ఫోటోగ్రాఫర్ మెళ్ళో శిల ఉంది. ఆయన సాక్షాత్తు మన గజస్వామి నుంచి బయట వచ్చే గేట్ దగ్గర నిలబడుకొని ఫోటోగ్రఫీ కెమెరా పెట్టుకొని నిలబడుకో ఉన్నాడు. అది ఆ రోజు మేము చెప్పాము. అలాగే డోర్ తిరిగా వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో ఇవి ఎవరైనా చిన్న చిన్న చేష్టలు చేసినప్పుడు దాన్ని అవాయిడ్ చేసే పని చేస్తాం. గంజాయి దొరికింది కొండ మీద, అసాంఘిక కార్యక్రమాలు చేశారు. నేను సాక్షాత్తు చెప్పాను, కింద గరుడ విగ్రహం దగ్గర అన్యమత ప్రచారం జరుగుతోందని. సో వీళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగాయి. మిస్టేక్స్ రెక్టిఫై చేయడానికి మనం ప్రయత్నిస్తాం. జరిగాయనే ఈ ప్రభుత్వం ఇచ్చాం.